అది సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడుతుందో కోరుతున్నాను. ఈరోజు జూబ్లీహిల్స్ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్న గారికి మరియు విష్ణువర్ధన్ అన్న గారికి, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ పటేల్ గారికి, దయచేసి అందరూ అక్కడ కూర్చోవాలబ్బా, వెనకాల కూర్చోవాలా, అందరూ వెనకాల కూర్చోవాల్సిగా కోరుతున్నాను. బెంగళూరు నగర్ కార్పొరేటర్ దీదీపియాకి మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, డివిజన్ అధ్యక్షులకి, బీఆర్ఎస్ నాయకులకి, మహిళా నాయకులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు రీసెంట్లీ జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి గోపన్న హ్యాట్రిక్ సాధించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మన ముఖ్య కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే బంగారు తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లడానికి ఎన్నో పనులు చేశారు. వాటర్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాం. అది రీసెంట్లీ వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు రావడంతో మళ్ళీ కరెంట్ పోవడం కానీ మనము ప్రతి క్షణం ఫీల్ అవుతున్నాం. మన కేసీఆర్ గారిని కరెంటు పోయినప్పుడు కానీ మేము ప్రతిరోజు అందరూ ఇంట్లో ఏదో కోల్పోయినట్టు బాధపడుతున్నాం మనమందరం. కావున మనం ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మన రాష్ట్రం నుంచి ప్రశ్నించడానికి మన తరఫున మనమందరం కృషి చేసి మన పార్లమెంట్ లో మనం కృషి చేసి మన ఎంపీగా మన పార్టీ వాళ్ళని నిలబెట్టి దీంతో మన బీఆర్ఎస్ ఏంటో చాటి చూపాలి. మనకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఎంపీగా మనమందరం కృషి చేస్తే కాంగ్రెస్ కొట్టుకపోతుంది. కావున మనమందరం దీంతో మనకి ఛాన్స్ ఉంటుంది. మళ్ళా మన కేసీఆర్ గారిని సీఎం గా చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి ఎంపీ సీట్లు మనకు మెజారిటీగా తెచ్చుకోవాలని కోరుకుంటూ, మరి ఏదైతే గోపన్న విజయానికి అన్న చేసిన కృషి ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ డివిజన్ లో ఒక్క సమస్య లేకుండా చేశారు. ప్రతి ఒక్క సమస్యకు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఎంతో వర్క్ చేసి ఈ రోజు రోడ్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, మంచి మంచి కమ్యూనిటీ హాల్స్ ప్రజలకి అవసరానికి ఏదైనా ఉంటే వెంటనే దాన్ని స్పందించి ఒక 2 రోజుల్నే దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు గోపన్న. ఏదన్నా పేద ప్రజల కమ్యూనిటీ హాల్ ఉంది అంటే దాన్ని కొట్లాడి మరి కమ్యూనిటీ హాల్స్ తెచ్చి చాలా అవసరపడేలాగా అందుబాటులో ఉంటాడు. కాబట్టి గోపన్న ఈరోజు ఎంత హ్యాట్రిక్ సాధించి ప్రజల్లో ఉన్నారు. ఇలాంటి నాయకత్వం అన్న ప్రజల్లో ఎప్పుడు ఉండి ఇలాంటి సేవలు అందియాలని కోరుకుంటూ, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరి మన వెంగళరావు డివిజన్ కార్పొరేటర్ దేదీప గారిని మాట్లాడాల్సింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన గౌరవ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి, అలాగే మన మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, సోహెల్ గారికి, యూసుఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారికి, అలాగే సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారికి, పల్లవి యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి హ్యాట్రిక్ విజయం సాధించడానికి తోడుగా ఉన్న గులాబీ సైనికులుకి, అలాగే ముఖ్య నాయకులు, బూత్ స్థాయి ప్రత్యేకంగా ఐ హావ్ టు అడ్మిట్ దిస్, ఎందుకంటే బూత్ స్థాయి అంటే మనకు తెలుసు గోపన్న బూత్ స్థాయి లీడర్లు నాయకులు ఎలా ఉంటారో, మనం ఎలక్షన్ వస్తేనే మనం బూత్ స్థాయి నాయకుల్ని లేకపోతే కార్యకర్తలను పెట్టుకోము. మీ అందరూ కూడా శ్రమించి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మన 10 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అందించడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు సైనికుల్లాగా కష్టపడ్డారు. కాబట్టే మనకి ఈ రోజు గౌరవ శాసనసభలు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనం నిలబెట్టుకోగలిగాము. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు తెలుసు మన గౌరవ శాసనసభ్యుల ఆడపడుచుల్ని వాళ్ళ సొంత
ఇంటి ఆడపడుచుల్లో చూస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకంతో పాటు ఒక బహుమతిని కూడా మన అందరికి అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆడపడుచులందరూ కూడా గౌరవ శాసనసభ్యులతో నిలబడి మనం ఈ రోజు మనం వారిని గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మీకు ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఈరోజు మా తోటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఏదైతే రేవంత్ నగర్ కార్పొరేటర్ ఉన్నారో వారు ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీకి చేరడం జరిగింది. అది చాలా అంటే అన్యాయమైన విషయం. ఎందుకంటే వెళ్లాల్సిన సమయంలో అంటే ఎలక్షన్ ముందు ద్రోహం చేసి ఏదైతే ఆయన బయట చెప్తున్నారో గౌరవ ఎమ్మెల్యే గారు సీరియస్ గా ఉంటారు, తిడతారు, లేకపోతే ఏదో కారణం అనేక కారణాల వల్ల వెళ్ళిపోవడం జరిగింది అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఆయన మాకు ఒక తండ్రి స్థానంలో ఉంటూ మాకు ఈ కెరియర్ని ఇవ్వడం జరిగింది. మేమెవరమో కూడా మీకు ఇంకా అంటే డివిజన్ లెవెల్లో మా ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే మేము ఇప్పుడిప్పుడే ఎదిగే సమయంలో ఆయన మాకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి డివిజన్ లో మీ అందరి ముందు తీసుకొచ్చి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మాకు కెరియర్ ని బిల్డ్ చేసి మాకు ఒక గాడ్ ఫాదర్ గా నిలబడిన వ్యక్తి. తిట్టినా పర్వాలేదు, ఏమన్నా పర్వాలేదు. ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయన మేమేమైనా తప్పు చేస్తే తిట్టే అధికారం కంపల్సరీగా ఒక తండ్రికి ఉన్నట్టే ఆయనకి మా మీద ప్రతి ఒక్క హక్కు ఉంది. ఆయనకి అనే హక్కు ఉందని ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ వారు చేసిన పని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. ఎందుకంటే ఇంతటి ద్రోహం ఎవరు కూడా చేయకూడదు. అలాగే కన్నతల్లి లాంటి పార్టీ అని చెప్పి ఏదో ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కన్నతల్లి లాంటి పార్టీని ఇలా మోసం చేసి ద్రోహం చేసి వెళ్ళటం అనేది కరెక్ట్ విషయం కాదు. అలాగే ఈ రోజు వారు చేస్తున్న ఏదైతే బ్యానర్లు పెట్టుకుంటున్నారు, కటౌట్లు పెట్టుకుంటున్నారు, మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఆ కటౌట్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అటువంటి నాయకులు ఎవరు కరోనా కష్టకాలంలో మనకి ఎవరు కూడా కనిపించలేదు. కాబట్టి ఇదే విషయాన్ని మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్లాల్సిన సమయం ఇప్పుడు ఉంది. ఇప్పుడు వరకు మనం గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలని ప్రతి ఒక్క పబ్లిక్ కి అందేలా మీ అందరు కష్టపడ్డారు. ఇప్పుడు మనం ప్రశ్నించే సమయం ఆసనమైంది. కాబట్టి మనం అందరం కూడా ప్రశ్నించాలి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తానన్న 6 గ్యారంటీలు పబ్లిక్ కి అందేలాగా మనం అందరం కూడా కష్టపడాలి, అలాగే కొట్లాడాలి. ఆ పథకాల్ని అందించడానికి ఒకవేళ వాళ్ళు అందించలేక విఫలమైన సమయంలో కూడా గౌరవ శాసనసభ్యులు మన మధ్యలో ఉంటూ మనం అందరినీ కొట్లాడి ఆ పథకాల్ని అందించేలాగా మనం ఇప్పుడు చేయాలి. ఎందుకు ఇవ్వరు అనేది ప్రశ్నించే సమయం ఇప్పుడు మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని ఎత్తి చూపిస్తూ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే 24 గంటలు కరెంట్ ఉందో, అలాగే ఫ్రీ వాటర్ సప్లై ఇస్తుందో, లేకపోతే ఏదైతే నిధులు తీసుకొచ్చి మన శాసనసభ్యులు నిధులు తీసుకొచ్చి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్క పథకం మీకు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలుగా మన కేసీఆర్ గారు పెంచారు. అదే పెన్షన్ కూడా ఈ నెల గత 2 నెలలుగా ఇంకా ఎవరికి పడలేదు. కాబట్టి ఇది ప్రశ్నించే సమయం. కాబట్టి మనందరం కూడా గట్టిగా ఏదైతే పబ్లిక్ అందలేదో మనం అందరం కూడా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ మనం అందరం కూడా వాటి గురించి పోట్లాడి మనం పబ్లిక్ కి ఇప్పించాలని ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, అలాగే ప్రతి ఒక్క సమయంలో మనకి అండగా నిలిచే గౌరవ శాసనసభ్యులు ఏ సమయంలోనైనా స్పందించే నాయకుల్ని గెలిపించుకున్నందుకు, అలాగే రాబోయే ఎంపీ ఎలక్షన్ లో ఇలానే మనం ఒక కుటుంబ సభ్యులుగా కష్టపడి మనం అందరం కూడా మనం ఒక ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఎంపీ క్యాండిడేట్ ని మనం కంపల్సరీగా పార్లమెంట్ లో పంపించాల్సిన సమయం ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఏదైతే మనం గతంలో ఎంపీ కిషన్ రెడ్డి గారి ₹1 నిధులైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇచ్చారా? ₹1 కూడా మనకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఎంపీగా ఉండి ₹1 నిధులను కూడా వాళ్ళు తీసుకురాకుండా ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా మనం ఒక ఎంపీ క్యాండిడేట్ ని గెలిపించుకొని మనం పార్లమెంట్ కి పంపించాలి. ఏ విధంగా అయితే మన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారిని కష్టపడి గెలిపించుకున్నామో, అలాగే మన ఒక ఎంపీ క్యాండిడేట్ ని కూడా మనము కంపల్సరీగా గెలిపించుకొని పార్లమెంట్ కి పంపించాలని ఈ సందర్భంగా మీ అందరికి ఇంకోసారి గుర్తు చేస్తూ మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దయచేసి కార్యకర్తలు అర్థం చేసుకోవాలా. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అంటే నిల్చోవద్దు, కార్యకర్తలు చైర్లలో కూర్చోవాలా. ఇది బహిరంగ సభ కాదు. దయచేసి